తెలంగాణ ఉద్యమకారుల పోరు దీక్షలో భాగంగా మనతో పాటు కళాకారులు సుక్క రామనరసయ్య గారు ఉన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఎంతో మంది ఉద్యమకారుల ఫలితం వచ్చిన తెలంగాణ ఇంకా పోరు దీక్షలు చేసి ఏంది అసలు? తెలంగాణ వచ్చిన తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, తెలంగాణ కవుల కోసమో కళాకారుల కోసమో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసమో, లేకపోతే వచ్చిన తెలంగాణ ప్రజలకు ఏమైనా చేసిందంటే ఏం లేదు. ఇక్కడ చేసింది ఏం లేదు. క్లియర్గా అక్కడ గతంలో చూస్తే ఎలమ ద్వారా, ఇప్పుడు చూస్తే రెడ్డి ద్వారా, అంతకుమించి ఇంకో ఆప్షన్ లేదు. ఎందుకనంటే తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి నేపథ్యంలో సాయుధ పోరాటం నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటిదాకా 60 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది ఈ మలిదేశ తెలంగాణ ఉద్యమం, తర్వాత తెలంగాణ రాష్ట్రం. కానీ ఇప్పటికీ కళాకారుల కడుపు నిండా తిండి లేదు అని అంటే అది రాజ్యాల దుర్మార్గం. రాజ్యాల దుర్మార్గం. ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో, ఎవరైతే అనేక సంఘాలు పెట్టుకుని నడుపుకుంటా జీవితాన్ని కొనసాగిస్తారో, వీళ్ళు ఏ కోసానా కూడా కళాకారులను ఏ రోజు గుర్తించింది లేదు. లేదు అంటే వాళ్ళకి ఏదో ఇంకో చేసింది లేదు. గత ప్రభుత్వం విషయానికి వస్తే 550 మంది ఉద్యోగాలు ఇచ్చినటువంటి చంద్రశేఖర్ రావు, ఆయన ప్రభుత్వంలో 550 ఇచ్చిండు. ఈయన ప్రభుత్వంలో ఎంత సాధ్యమైతే ఎంత ఇవ్వగలుగుతాడు అనేటువంటి అంశం పైన ఈ కొట్లాట జరుగుతుంది. ఈ కొట్లాట యొక్క ఉద్దేశం ఏంది? గతంలో వచ్చినటువంటి 550 ఉద్యోగాలలో అనర్హులు కూడా అందులో అప్పనంగా చేరి బతుకుతున్నటువంటి సందర్భం. కొంతమంది పేర్లు చెప్పొద్దు కానీ కొంతమంది దొంగలు కూడా డ్యూటీకి పోరు, ఏమి చేయరు, కానీ గత 12 సంవత్సరాల నుంచి జీతాలు తీసుకుంటారు వాళ్ళు అదే సారథిలో ఉండి. అలాంటి వాళ్ళ పేర్లు సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తా. నేనేమంటే కళాకారులని ఎప్పుడైతే సమాజం కాపాడుకుంటుందో అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు అవన్నీ కూడా బాగుంటాయి. అంటే ప్రభుత్వాలు మారిన కళాకారుల దుస్థితి ఇంతేనా? మరి క్లియర్ కనబడుతుంది కదా. నేను చెప్పుడు కొత్త పాటలు రావాల్సిన అవసరం లేదు, క్లియర్ కనబడుతుంది. ఇంకోటి ఏంటంటే కళాకారులకు అతి దౌర్భాగ్యమైనటువంటి తత్వం ఉంటుంది ఒక కళాకారులకు. ఇది ముఖ్యంగా నేను కళాకారులు అందరిని ఉద్దేశించి చెప్తున్నాను, ఏ కళాకారులైనా కానీ. దౌర్భాగ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఆ పూటకే ఆలోచిస్తారు. ఎవడన్నా 500 ఇచ్చిండనుకో వాడిని తోపుని చేసి పాట పాడతారు. ఇది బంద్ చేసుకున్నప్పుడు ఇంకా మనకు ఉన్నది ఆకలి. మన ఆకలి పోతే కదా వాడు మారడానికి అవకాశం దొరికేది. మన ఆకలే ఒక పై చేసింది రాజ్యమే కదా అప్పుడు, అవునా కదా. ఇక్కడ ఉన్నటువంటి పాలకులే, కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కాబట్టి కళాకారులు కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పూటకు తినేటువంటి సందర్భాన్ని పనిచేయాలి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా పాట పక్కలేదు, పాట ప్రజల పక్షమై నిప్పుల కొలిమిని రాజేయాలి, గదే పాట. అంటే ఇప్పటికీ కళాకారులు ఏదో ఒక రాజకీయ పార్టీకి తొత్తులుగా మారినారు, వాస్తవమా లేదా? క్లియర్. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి ఎడక తింటున్నావు. మతి గతి దప్పేనా, స్వరము స్థుతి దప్పేనా, రాజకీయ వ్యభిచార రొంపిలో పడ్డావు, ఎందుకే పాటమ్మ హేళనవుతున్నావు. నేను ఒక 7-8 ఏళ్ల కింద రాసిన పాట ఎప్పుడు రాజకీయ రొంపిలో ఉన్నది భయ్యా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మాత్రం కళాకారులు బతకలేక నానాత అంటారు. అంటే మాట చెప్పొద్దు, నేను అనొద్దు ఈ మాట, కానీ ఎందుకంటే మా వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి అంటున్నా. సమాజంలో అన్నిటి మీద వచ్చినాయి పాటలు, పురుడు చేస్తే కూడా పాటలు వచ్చినాయి. ఒకవేళ కనుక్కున్న బిడ్డ పెద్ద మనిషి అయితే ఇప్పటిదాకా రానట్టుంది ఆ పాట, రేపు అది కూడా చేస్తారు బతకలేక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బంద్ చేయాలన్న ఆయన, ఏంది ఇది బంద్ చేయాలి. ఫైట్ చేయడం నేర్చుకున్నప్పుడే రాజ్యం మారుతుంది. ఏం ఫైట్ చేస్తారన్న? సమన్వయ లోపం ఇంకా కొనసాగుతుంది. నేనేమంటున్నా అంటే నేను అదే చెప్తున్నా, ఫైట్ ఎక్కడ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో ఒక సంఘర్షణ మొదలు కావాలి. నేను ఏంది అసలు పుట్టి ఈ ఉండి లేని బతికి చచ్చిపోడేనా, అవునా కదా. ఇప్పుడు కేసీఆర్ పోతే కేసీఆర్ తర్వాత కేటీఆర్ అంటారు, లేదు అంటే కవిత అంటారు, లేదు అంటే అల్లుడు హరీష్ రావు అంటారు కదా. మరి మనం పోయిన తర్వాత ఏమనాలి? కొలాప్స్. ఈ కొలాప్స్ తత్వాన్ని ఫస్ట్ మనం కొలాప్స్ చేసుకోవాలి. అది కొలాప్స్ చేసుకున్నప్పుడు మనం ముందుకు పోగలుగుతాం. లేదు అంటే అక్కడనే ఆగిపోతాం కదా. ఇక్కడ ఉన్నటువంటి సాహిత్యం ఏదైతుందో అది సమాజం కోసం నడిచినప్పుడు, బతికినప్పుడు కళాకారునికి ఒక విలువ ఉంటుంది. గట్టిగా మాట్లాడితే సుక్కరామ నడిచేకి నిండా 35 ఏళ్ళు లేవు, కానీ ఒక 70-80 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత రావాల్సినటువంటి పేరు వచ్చింది సుక్కరామ నడిచేకి. దేనికి అని అంటే పాటతో పక్కలేయలే, పక్కలేస్తోని బొక్కలు ఇరగొట్టినా, అందుకే ఇంత పేరు వచ్చింది. ఎందుకంటే నిజాయితీ అనేటువంటి పునాదుల మీద నిలబడ్డా కాబట్టి. నిజంగా సుక్కరామ నరసయ్య ఒళ్ళు వెళ్ళిన భలే ఉంటుంది, బరాబర్ ఉంటుంది. ఎందుకు మరి సుక్కరామ నరసయ్య లెక్కన మిగతా కళాకారులు ఎందుకు ఆలోచించట్లేదు? అందరి కళాకారులు ఏకతాటి మీదకి ఎందుకు తీసుకురావట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే చెప్తున్నా, మా కళాకారులకు అందరు కూడా నేను చెప్తున్నా అంటే భయపడడం బంద్ చేసి భయపెట్టడం నేర్చుకోర్రి.
ఎందుకు కాదు పెద్దన్న, ఉమ్, నన్ను చూస్తే అనిపిస్తలేదా? ఉమ్. నన్ను చూస్తే అనిపిస్తలేదా? నాకు పార్టీ లేదు, జెండా లేదు, కండ లేదు, ఒంటి మీద కండ లేదు, అయ్యమ్మ సంపాదించిన ఆస్తిపాస్తులు లేవు. నేను ఒక్కనే ఇంత దూరం వచ్చిన కాదని మీరు ఎట్లా అంటారు? మీరు కళాకారులు నిరుత్సాహపడతారు, మీరు బలెవరే. అయితారా అంటున్నాను. ఎందుకు గారు అంటున్నా? ఇప్పటికీ తెలంగాణ ఎందుకు గారు అనేది అంటానికి కారు అనేటానికి నీ కాడ ఆన్సర్ ఉందా? ఉమ్, చెప్పు, నేను చెప్తా. ఉమ్, ఒకవేళ అవును అవుతారు అనటానికి నేనే నిదర్శనం. ఉమ్, క్లియర్. ఏ పార్టీతో సంబంధాలు లేవు. ఉమ్, ఎవడొచ్చినా ఏం ఏం మాట్లాడాలో అది మాట్లాడి వదిలేస్తా కదా. ఉమ్. క్లియర్ గా చూస్తారు కదా, మీరు యూట్యూబ్ లో చూస్తుంటారు కదా ఉమ్. అన్న. అంటే ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం కళాకారుల తరపు నుంచి ఏమైనా ప్రోత్సాహాన్ని అందించిందా? కళాకారులను ముందు తీసుకుపోయే ఏమైనా ఉందా? అంటే వాళ్ళలో కూడా కొన్ని వివక్షతలు ఉన్నాయి. ఉమ్, ఒకడు పెద్ద కళాకారుడు, ఒకడు చిన్న కళాకారుడు, ఓ డప్పు కొడతాడు, ఓ నీళ్లు మోస్తాడు, ఓడు గజ్జలు కడతాడు. ఇట్లా వీళ్ళకి పడి పడి రాకుండా వీళ్ళ మధ్యలో ఒక గర్జీ స్టార్ట్ అవుతుంది. ఆ గర్జీ నుంచి ఒక లీడర్ పుట్టుకొస్తాడు. ఉమ్, ఆ పాటలు పాడేటోళ్ళ దాంట్లో ఆ గర్జీ నుంచి ఒక లీడర్ పుట్టుకొస్తాడు. ఆ లీడర్కి ఏదో ఒకటి ఇస్తారు, ఆపుతారు. ఉమ్, మళ్ళా వీళ్ళు డప్పులు కట్టుకొని మళ్ళీ రోడ్ల మీదకి రావాల్సిందే. ఉమ్. అంటే కళాకారులు అంటే కాళ్ళకు గజ్జలు కట్టుకొని అంటే ఉద్యమాన్ని ఊపందించే లెక్కలు వాళ్ళే. ఇవాళ చాలా మంది కళాకారులు కనుమరుగైపోతున్నారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారన్న? నేనేమంటానంటే ఇది గద్దార్ యుగం కాదు. ఉమ్, ఈ గద్దార్ యుగం కాదు. ఒంటి మీద బట్టలు లేకుండా గద్దార్ అన్న టైంలో నడిచింది. ఉమ్, అది ఆయన ఆ టైప్ లో ఉన్నాడు కాబట్టి అంత పెద్ద స్థాయికి పోగలిగిండు. కానీ ఇప్పుడున్న స్టైల్ ఏంటంటే కళాకారులు సూటు బూట్ వేసుకొని పాడడం నేర్చుకోవాలి. ఈ గజలు కట్టుకొని, మక్కజీలను ఎర్ర చీరలు కట్టుకొని, మనదాములు బట్టలు లేకుండా గోసిగుంగాల మీద వేసుకొని ఇది బంద్ చేయాలి ఫస్ట్. ఉమ్, ఇది బంద్ చేయాలి. ఏందా ఇల్లు? ఉమ్, సూటు బూట్ వేసుకొని పాడాలనిపిస్తే పాడేసి, ఉమ్, సూటు బూట్ వేసుకొని రాయాలనిపిస్తే రాసేసి, ఉమ్, సూటు బూట్ వేసుకొని కొట్టాలనిపిస్తే కొట్టేసి. ఉమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం పని చేసి భయపెట్టడం నేర్చుకోవాలి. అట్లా అయినప్పుడే కళాకారులు బాగుపడతారు, మంచిగా పడతారు. తెలంగాణ ఉద్యమకారుల గురించి ఒక పాట పాడండి. తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పలేను కానీ ఇప్పుడున్న సందర్భాన్ని చెప్తా. ఇప్పుడున్న సందర్భాన్ని చెప్తా. జోకెటోడు జోకుతుండు, గోకెటోడు గోకుతుండు. ఎందుకు నేను ఒక్క నిమిషం రా, ఎందుకు ఈ మాట్లాడుతున్నట్టు, చాలా పెద్ద ఉద్దండులు తెలంగాణలో, మామూలు లేరు. తెలంగాణ అంటే నాట్ ఏ జోక్. 29 రాష్ట్రాలలో ఇది ఏమంటారు దీన్ని, ఇది అగ్నిగుండం. ఈ అగ్నిగుండంలో నిప్పులు చల్లారుతున్నాయి ఎందుకు అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఈ పాట రాసిన. జోకెటోడు జోకుతుండు, గోకెటోడు గోకుతుండు, అడిగేటోడు ఎవడున్నాడు తెలంగాణల, అంత యాడబోయి పండు కుర్ర లోపటర్రలా. నెక్స్ట్ పాట చేస్తే ఈ పాటలు అని చెప్తా, ఓకేనా?